గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా అటు పోలవరం బంకచర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ మెయింటైనబులా కాదా, అంటే విచారించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్న దానిపైనే సుదీర్ఘంగా వాదనలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ స్వింగి సీనియర్ కౌన్సిల్ తన వాదనలు కూడా వినిపించారు. పిటిషన్ నాట్ మెయింటైనబుల్, అంటే ఇది పిటిషన్ విచారించే అర్హత లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని డిస్పోజ్ చేసింది, అంటే ముగించింది. దాంతో పిటిషన్ని కొట్టివేయాలా, మరి ఉపసంహరించుకుంటారని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని అభిషేక్ సింగ్ని కోరిన నేపథ్యంలో ఈ పిటిషన్ని ఉపసంహరించుకుంటాం, దీనిపై సివిల్ సూట్ అంటే సివిల్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా మరోవైపు అటు సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ స్వింగి చెప్పడంతో ఈ పిటిషన్ని ముగించడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్ అర్హత ఉందా లేదా అనే అంశాలపైనే ప్రధానంగా ఈరోజు విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటు పోలవరం అదేవిధంగా బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని అక్రమంగా నిర్మిస్తుంది, ఇది మొత్తం కూడా కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుంది, దీనిపై విచారణ చేపట్టాలనే వాదన అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింగి తన వాదన కూడా ఇచ్చారు. అయితే గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా మరోవైపు మహారాష్ట్ర కర్ణాటకకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు విన్నవించిన నేపథ్యంలో ఏదైతే రిట్ పిటిషన్ని ముగించి తర్వాత సివిల్ సూట్లు దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింగి సుప్రీంకోర్టుకు విన్నవించడంతో ఈ పిటిషన్ని కోర్టు అయితే డిస్పోజ్ చేయడం, దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం కొంత చుక్కెదురైందని చెప్పవచ్చు. మరి దీనిపై తర్వాత సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత మరి ఎలా తన వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మాత్రమే ఎలాంటి ఊరట అటు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వలేదు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదనే అంశాలను మాత్రమే కోర్టు ఈరోజు పరిలోకి తీసుకుంది. ఈ పిటిషన్ విచారించడానికి అర్హత లేదంటూ కూడా ఈ పిటిషన్ అయితే ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడం జరిగింది. మరి తర్వాత సివిల్ సూట్ దాఖలు చేసిన సివిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపై కోర్టు ఎలాంటి వాదనలు ఉన్న తర్వాత ఎలాంటి విచారణ చేస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు.